ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 23 నుండి అమల్లోకి వచ్చే 2025 నాటి విదేశీయుల నివాస చట్టం నంబర్ 2249 యొక్క కార్యనిర్వాహక నిబంధనలను అమలు చేయడం ప్రారంభించింది. నివాస సంబంధించిన ఉల్లంఘనలకు జరిమానాలు యొక్క సమగ్ర చట్టాన్ని ప్రవేశపెట్టడం మరియు సెటిల్మెంట్ మొత్తాలు మరియు గరిష్ట జరిమానాలను స్పష్టం చేయడం, కొత్త నిబంధనలు సయోధ్యకు అనుమతించబడిన ఉల్లంఘనలను నిర్వహిస్తాయి మరియు నివాస రకం, వీసా స్థితి మరియు ఓవర్స్టే లేదా ఆలస్యం వ్యవధి ఆధారంగా రోజువారీ జరిమానాలను నిర్దేశిస్తాయి. ఆర్టికల్ 9 ప్రకారం నివాస అనుమతి పొందడంలో లేదా పునరుద్ధరించడంలో విఫలమైతే జరిమానాలు చూడండి. చట్టబద్ధంగా పేర్కొన్న వ్యవధిలోపు నివాస అనుమతిని పొందలేకపోతే ఏ దేశీయుడైనా మొదటి నెలలో రోజుకు 2 దినార్లు, ఆ తర్వాత రోజుకు 4 దినార్లు, గరిష్టంగా 1200 దినార్ల జరిమానా విధించబడుతుంది. గృహ కార్మికుల వీసాలు లేదా ఇలాంటి వర్గాలకు కలిగి ఉన్నవారు జరిమానా రోజుకు 2 దినార్లు అనగా 600 దినార్లకు పరిమితం చేయబడుతుంది. ఓవర్ స్టే ఉల్లంఘనలు ఆర్టికల్ 11 ప్రకారం అన్ని రకాల విజిట్ వీసాలు కలిగి ఉన్నవారు, రవాణా వాహన డ్రైవర్లు మరియు అత్యవసర ప్రవేశ పర్మిట్ల కింద దేశంలోకి ప్రవేశించే వ్యక్తులు తమ అనుమతించబడిన బసను మించితే రోజుకు 10 దినార్లు, గరిష్టంగా 2000 దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది. కువైట్ వెలుపల ఉండటంపై ఆంక్షలు. విడిగా చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు కలిగి ఉన్న ప్రవాసులు వరుసగా 6 నెలల కంటే ఎక్కువ కాలం కువైట్ వెలుపల ఉండడానికి అనుమతి లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ నియమం 17, 18 మరియు 24 నివాస వర్గాలకు వర్తిస్తుంది. ఈ పరిమితి నుండి కింది సమూహాలకు మినహాయింపు ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 1 కువైట్ మహిళల పిల్లలు, 2 ఆస్తి యజమానులు, 3 విదేశీ పెట్టుబడిదారులు. ఆర్టికల్ 20 కింద నివసిస్తున్న గృహ కార్మికులకు సంబంధించి స్పాన్సర్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం ద్వారా లేదా సాహిల్ దరఖాస్తు ద్వారా అధికారిక సెలవు అభ్యర్థనను సమర్పించకపోతే కువైట్లో అనుమతించబడిన గైర్వాజ్య 4 నెలలకు పరిమితం చేయబడింది. మంత్రిత్వ శాఖ ప్రకటన ఆమోదించబడిన చట్టపరమైన చట్టాలకు అనుగుణంగా నివాస విధానాలను నియంత్రించడానికి, సంబంధిత చట్టాలను నవీకరించడానికి మరియు పరిపాలనా పర్యవేక్షణను మెరుగుపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా కార్యనిర్వాహక నిబంధనల అమలు భాగమని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. నివాస చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం మరియు నివాస వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజా ప్రయోజనాలను కాపాడడం ఈ చర్య యొక్క లక్ష్యం. Don't forget to subscribe, like, share. Thanks for watching.